ఫ్యామిలీస్ కి ఒక్కడే రాజు, వాడి పేరు ప్రభాస్ రాజు. సినిమాలోని అన్నకి అక్కర్లేదు సింహాసనం, ఎందుకంటే స్క్రీన్ లే అతని రాజ్యం. నీటిలో ఉంటే చేపలు, సినిమాలో అదిరిపోయారు పాపలు. ఫైనల్ గా ఒకటే మాట, పండగ పండగ, రాజాసాబ్ పండగ, పండగ పండగ, ప్రభాస్ పండగ, పొంగల్ పండగ. అన్న హిట్ కొట్టాడు అంతే. ప్రభాస్ అన్న హిట్ కొట్టేసా. ఏముంది చెప్పు, బుజ్జిగాడు లేడు, ఫస్ట్ హాఫ్ లేదు అని అన్నావు. మేము అక్కడ నుండి వచ్చినాం. ఆయన కామెడీ టైమింగ్ నెక్స్ట్ లెవెల్ వాడుతున్నాం. మనకి ఏదైతే బుజ్జిగాడులో అయినా సరే, డార్లింగ్ అయినా సరే, దానికంటే ముందు ఒక ఈశ్వర్లో ఒక కామెడీ టైం ఉంటుంది, ఒక చెప్పి డైలాగ్ చేంజ్ ఒక చెప్పి ఉంటుంది, అది బాగా వాడుకున్నారు ఆయన మాత్రం. నీకు ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే మారుతి గారి సెకండ్ హాఫ్ లో పెట్టే స్క్రీన్ పే అది చాలా మందికి అర్థం కాదు. చూసుకొని కావాలి, మీకంటే మీరే చూసుకొని మీరు లాస్ట్ ఓకే. మీరు సెకండ్ టైం చూడటం, లాస్ట్ టైం ఆల్రెడీ దర్శక వాళ్ళు చూసి వచ్చాను. సెకండ్ టైం ఎందుకు వచ్చినావు? మళ్ళీ ఎందుకు వచ్చినావు? నచ్చకపోతే ఎందుకు వస్తారు? నెగిటివ్ రివ్యూలు ఇవ్వడానికేనా? నెగిటివ్ రివ్యూలు ఇవ్వడానికైనా సెకండ్ టైం వచ్చేది ఎంజాయ్ చేయడానికి. యాంటీ సోషల్ మాట్లాడు. ఇక్కడ చూసే వాళ్ళకి మీడియా అందరూ చాలా మంది తెలుసు. నేను ప్రతి మూవీకి వస్తాను, ప్రతి మూవీ నేను శ్రీరాములో ఫస్ట్ చూస్తాను. నైట్ షో పడలేదు కాబట్టి మళ్ళీ శ్రీరాములు ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ నేను ప్రభాస్ వాళ్ళందరికీ తెలుసు. అక్కడ కావాలని టికెట్ కౌంటర్ ఉంటా చూసుకోండి. నేను హీరో అనట్లేదు లేదు, మాకు కావాల్సిన ఇదైతే పెట్టుకున్నారు. ఆయన ఇంకొకసారి కూడా రేపు వస్తారు, ఫ్యామిలీ చూసుకొని ఇంకోసారి వస్తాను. నేను దాని అనట్లేదు, నేను ఆయన బాగా చేయలేదు, ఆయన యాక్టింగ్ బాగాలేదు అని చెప్పట్లేదు. ఒకటి ఇయర్ లో ఏదైనా మంచి సినిమా పడకపోతే మాత్రం ఆయన ఏదైతే హాస్పిటల్ సీన్ ఉందో ది బెస్ట్ సీన్ అయితే ఆయన కెరీర్ లోనే కాదు. నువ్వు డైరెక్ట్ ఫ్యాన్ ఏమనుకో బాబు, నేను కింద పడేవద్దు. సెకండ్ ఎందుకంటే అప్సైడ్ డౌన్ అనే కాన్సెప్టే పెట్టలేదు. ట్రైలర్ లో చూపించిన దాంట్లో దీంట్లో సగానికి సీనియర్ వేపేశాడు. అదిరిపోయింది. కానీ మారుతి చాలా మోసం చేశాడు. ట్రైలర్ లో చూపించిన సగానికి సగం అయితే సినిమాలో పెట్టలేదు. ప్రభాస్ సిగరెట్ పెట్టుకొని మొత్తం 10 మందిని కొట్టే సీను సినిమాలో లేనే లేదు. యాక్చువల్ గా ప్రభాస్ అన్న పక్కన యాక్టర్స్ ఎవరు కనిపించలేదు అంతగా. అంటే హీరోయిన్లు అంత ప్రభాస్ అన్న ఫ్రేమ్ కి సెట్ కాలేదు. బట్ మూవీ అంతా చాలా బాగుంది. అందరికి ఫ్యాషన్ అయిపోయింది ఆ ఫ్లాప్ అని చెప్పడానికి. ఫ్యాషన్ అయిపోయింది ఫ్లాప్ అని. కొత్త వాళ్ళ సినిమా సరే కొన్ని పాయింట్లు ఉండే స్లో ఉంది, కానీ సినిమా కొత్త వాళ్ళు చేసిండు చాలా బాగుంది అన్న. సూపర్. సినిమా అయితే బ్లాక్ బాస్టర్ ఉంది బ్రో. నైట్ 8 o'clock నుంచి వెయిట్ చేశాను నేను సినిమా కోసం. నైట్ 8 o'clock నుంచి వెయిట్ చేశాను. నాది యాక్చువల్గా కుకట్పల్లిలో ఉంటాను నేను. అక్కడ నుంచి నేను ఇక్కడికి వచ్చాను. నైట్ మొత్తం నేను టికెట్ల కోసం తిరిగాను, దొరకలేదు. నాకు ఎర్లీ మార్నింగ్ 8 o'clock సినిమాలు దొరికినాయి, టికెట్లు దొరికినాయి. వచ్చాను, చూశాను. పండగ ప్రభాస్ పండగ అంతే. ఇంకా అసలు వేరే మాటలు లేవు. పండగ వచ్చాడు, ఇచ్చాడు. చాలా ఇయర్స్ తర్వాత ప్రభాస్ అనేది సంక్రాంతి పండగకి రావడం. వచ్చాడు, పండగకి ఇచ్చేసాడు. ఫ్యాన్స్ మొత్తానికి ఫుల్ మీల్స్ ఇచ్చేసాడు. కొట్టాడు అన్న మామూలు 2-3 అన్న కొట్టిండు. 3-4 మొక్కలైనాయి మొదలై.
చెప్తాను ప్రభాస్ ఫ్యాన్ కదా అల్లరి ఫ్యాన్ చెప్తాను సినిమా బాగుంది మసలు ఫైట్ అయితే ఎట్లా లేరు కుప్ప కొన్నాడు స్టైల్ కానీ ప్రభాస్ లుక్కే వేరు ఫైట్లు యాక్చువల్ డాన్స్ కూడా బాగా వేసాడు ఒక్కడే రాజు, వాడి పేరు ప్రభాస్ రాజు. సినిమాలోని అన్నకి అక్కర్లేదు సింహాసనం, ఎందుకంటే స్క్రీన్ లే అతని రాజ్యం. నీటిలో ఉంటే చేపలు, సినిమాలో అదిరిపోయారు పాపలు. ఫైనల్ గా ఒకటే మాట, పండగ పండగ, రాజాసాబ్ పండగ, పండగ పండగ, ప్రభాస్ పండగ, పొంగల్ పండగ. అన్న హిట్ కొట్టాడు అంతే. ప్రభాస్ అన్న హిట్ కొట్టేసా. బాగుంది, చూడొచ్చు. లేదు, సెకండ్ హాఫ్ బాగుంది, ఫస్ట్ హాఫ్ చెప్పడానికి ప్రభాస్ ఇస్ అ డార్లింగ్ ఫర్ ఎవ్రీవన్. అని ఎవరన్నారు? మీరు చూసారా? బాగుంది, నాకైతే నచ్చింది. బాగుంది. అవునా? లేదు లేదు, నాకు నచ్చింది సినిమా, బాగుంది. టూ గుడ్ ఇట్ వాస్ నైస్. హారర్ ఎలిమెంట్స్ అన్ని బాగున్నాయి, విఎఫ్ఎక్స్ కూడా చాలా బాగున్నాయి. అమ్మా, మ్యూజిక్ టూ గుడ్, ఎస్పెషల్లీ క్లైమాక్స్ బీజియం. వాళ్ళ నానమ్మ ఎపిసోడ్ ఒకటి ఉంటుంది అక్కడ, తమ్మన్ వాస్ ఎక్స్ట్రాడినరీ. చాలా కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంది, కొంచెం మైండ్ పెట్టుకుని వినాలి. అలా వచ్చే సినిమాలు అంతే కదా, కొంచెం అర్థం అవుతుంది. కొంచెం బాగానే ఉంది సినిమా. కొంచెం ఒక ప్రభాస్ అంతమంది వేరు, కొంచెం వేరుగా ఉంది. సూపర్ ఉందండి. అది చూసి పర్సన్ బట్టి ఉంటది, బట్ యాజ్ అ పర్సన్ ఐ లైక్ ఇట్. బాగుంది. చాలా మంది లాగ్ ఉంది, స్టోరీ బాగాలేదు అంటున్నారు. నచ్చిన వాళ్ళు చెప్తారు. మీకైతే బాగా నచ్చింది స్టోరీ. ఇంకేంటి బాగా హైలైట్ ఏమనిపించండి సినిమాలో? క్రొకడైల్ ఇంకా ప్రభాస్ ఎంట్రీ. ప్రభాస్ గారి కామెడీ టైమింగ్ అది ఎలా అనిపించింది? కొత్తగా ఉంది ఏమన్నా? పాతదే. పాతేనా? అంత కొత్తగా ఏమనిపించలేదు. అంత తమన్ మ్యూజిక్ ఎలా ఉంది? తమన్ బాగా సాంగ్స్ వర్కౌట్ అయ్యాయి, బట్ లాగ్ ఏమైనా అనిపించిందా నీకు సినిమా చూస్తున్నప్పుడు? అలాగే లేదు కానీ ఇంట్రెస్ట్ గా ఉంది. ఈ ప్రభాస్ చూసినప్పుడు ఎలా అనిపించింది? కలర్ఫుల్ డ్రెస్ చాలా బాగుంది. ఫ్యామిలీ చూడొచ్చు, పిల్లలకి చూపించాలనిపించింది. ఆ మైండ్ గేమ్ అవన్నీ కూడా. రాజాసాబ్ అయితే బాగుందండి మూవీ అయితే. ఫెస్టివల్ కి అయితే మంచి మూవీ అని చెప్పొచ్చు. సో అందరైతే ఫ్యామిలీ తెలిసి చూడొచ్చు. అండ్ మూవీ గురించి చెప్పాలంటే 100% జస్టిస్ ఇచ్చింది అయితే ఫస్ట్ తమను. తర్వాత మారుతి అనేది చేయగలిగాడు సినిమా అయితే. ఓకే, సో కంప్లీట్ గా అయితే మూవీ బ్లాక్ బస్టర్ అని చెప్పలేను కానీ ఓకే, బాగుంది, హిట్ అని చెప్పొచ్చు సంక్రాంతికి. అండ్ మూవీ అయితే ఎక్కడ లాగ్ అనిపించదు. సో 3 hours కూర్చోగలుగుతారు మూవీలో. డిసప్పాయింట్మెంట్ ఎక్కడంటే కొంచెం స్టోరీ అనేది కనెక్ట్ చేయలేకపోయాడు బ్రో. స్టోరీ కొంచెం ఇంకా ఎస్టాబ్లిష్ చేస్తే బాగుండేది, ఇంకా బాగా తీయచ్చు. అనవసరమైనవి ఎక్కువ పెట్టాడు గ్రాఫిక్స్ లో కూడా. సో ఎక్కువ బడ్జెట్ కి వెళ్ళిపోయాడు కానీ అది కూడా సరిగ్గా వాడుకుంటే బాగుండేది. ఇప్పుడు మన హనుమాన్ గాని ఇవన్నీ చూసుంటాం కదా, సో అవి మంచిగా వాళ్ళకపోయాడని నాకు అనిపించింది. కానీ సినిమా అయితే బాగుంది, యాక్షన్ సీన్స్ అయితే పడినాయి, సో అన్ని బాగున్నాయి. ఓకే, సో ఓకే. డిసప్పాయింట్ అంటే అంత ఎక్స్పెక్టేషన్ ఏం పెట్టుకోలేదు, బట్ ఓకే, చూడొచ్చు ఒకసారి. సూపర్, ఇట్స్ ఓకే. అంటే స్టోరీ అంటే చాలా లేట్ అయింది స్టోరీ అర్థమయ్యేసరికి పీపుల్ కి ఆ మూవీలో. అంటే అంత స్టోరీ రివిలియంట్ లేదు, కానీ ట్రైలర్ లో చూసినట్టు అంత ఎక్స్పెక్టేషన్స్ అయితే రీచ్ కాలే. బట్ ఓకే, ఇంకా ప్రభాస్ కోసం చూడొచ్చు. వింటేజ్ ప్రభాస్ అట్లేం లేదు, చాలా కొత్త లుక్ ఉంది, చాలా బాగుంది. చేయడానికి ఈ మూవీ కన్నా టైం పడుతుంది. వన్స్ ఇట్ హాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ ఇట్ వాస్ వెరీ గుడ్.
సెకండ్ హాఫ్ లో ద సినిమాటోగ్రఫీ ది హారర్ ఎస్టాబ్లిష్మెంట్ వాస్ వెరీ గుడ్ అండ్ ఎలిమెంట్స్ కూడా చాలా కొత్తగా ఉన్నాయి. సో ఐ ఎంజాయ్డ్ ఇట్ అలాట్. ఇట్ వాస్ వెరీ గుడ్. చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అంతా వింటేజ్ ప్రభాస్, సెకండ్ హాఫ్ వాస్ టోటలీ ఇంటూ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ ద స్టోరీ. డిసప్పాయింట్ చేసిందా? నన్ను అయితే డిసప్పాయింట్ చేసేది. సో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసింటానేమో మేబీ. బట్ హర్రర్ కామెడీ అని అంటే హర్రర్ గా అంటే ఏం భయపడడానికి ఏమీ లేదు, కామెడీ అంటే కామెడీ ఏం లేదు. సో ఒక్క చోట నవ్వుకున్నాం. ఇంటర్వెల్ తర్వాత అనగానే ఒక రాజు ట్రైలర్ వచ్చింది, ఆ టైంలో నవ్వుకున్నాం భయ్య. అంటే వింటేజ్ ప్రభాస్ ఏమైనా చూపించగలిగా? వింటేజ్ ప్రభాస్ అయితే కనిపించారు డెఫినెట్లీ, అది యాక్సెప్ట్ చేస్తాను. బట్ మారుతి ఫెయిల్ అయ్యాడు. స్టోరీ వర్కౌట్ అవ్వదు, అంత నాన్ సింగిల్ లాజిక్ లేదు. సో అది అంత డ్యూరేషన్ కూడా అవసరం లేదేమో కదా. మేబీ అది కూడా ల్యాగ్ ఎక్కువ ఉంది. సో ముగ్గురు హీరోయిన్లు, ఎవరికేం క్యారెక్టర్ లేదు ముగ్గురు హీరోయిన్స్ కూడా. సో మేబీ బట్ వింటేజ్ ప్రభాస్ అయితే చూసాం, అదొక్కటి పాజిటివ్ వైబ్. సో ఈజ్ యాక్టింగ్ ఎవ్రీథింగ్ గుడ్. సో ప్రభాస్ చూసాం అండ్ యా అంటే ఇంకా అన్ని ఇయర్స్ తర్వాత చూడడం అనేది చాలా బాగా అనిపించింది. స్టోరీ మీద కొంచెం వర్కౌట్ చేస్తుంటే బాగుంటుంది. యా స్టోరీ అంటే కొన్ని సీన్స్ లో విఎఫ్ఎక్స్ తెలుస్తుంది, అది కొంచెం చూసుకుంటుంటే బాగుండేది ఎడిటింగ్. బట్ ఎంగేజ్ చేస్తున్నారు, ఎంగేజ్ చేస్తున్నారు స్టోరీ. యా బానే ఉంది, లైక్ స్టార్ట్ టు ఎండ్ చాలా బాగుంది. అదొక్కటి కొంచెం విఎఫ్ఎక్స్ పార్ట్ చూసుకుంటే బాగుండేది, కొన్ని సాంగ్స్ లో తెలుస్తుంది క్లియర్ గా. వింటేజ్ ప్రభాస్ యూస్ చేస్తున్నారు. ఎస్ డెఫినెట్లీ బాగా యూస్ చేసుకున్నారు అండ్ ప్రభాస్ హార్డ్ వర్క్ కూడా బాగా కనిపిస్తుంది. బట్ ఎస్ లైక్ వెరీ హ్యాపీ ఆఫ్టర్ సీయింగ్ ప్రభాస్ లైక్ దట్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్. ఓకే, థాంక్యూ. హారర్ మూవీ అని నిజంగా భయమైంది నాకైతే, నిజంగా భయం. ప్రభాస్ గారు వన్ టైం వాచ్. వన్ టైం వాచ్ అంటారు. ఏ డిసప్పాయింట్ ఎందులో? బాగుంది. నేనైతే అసలు సలారు కలిగి ఈ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేయలేను, కానీ ఏదో నార్మల్ గా చూసినాం. ట్రైలర్ ఇవన్నీ చూసి నార్మల్ గా అనుకున్నా, అంత ఉండదు అనుకున్నా. బట్ సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక వింటేజ్ ప్రభాస్. నేనైతే నవ్వుకుంటూనే కూర్చున్నా సినిమా చూసుకుంటా ఫస్ట్ హాఫ్ మొత్తము. సెకండ్ హాఫ్ లో అసలు ఏమైతుందో అర్థం కాదు, ఏదేదో జరుగుతూ ఉంటది. బట్ క్లైమాక్స్ అన్ని రివీల్ చేస్తాడు. బాగుంది. అసలు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మారుతి నుంచి ఈ స్టఫ్ అయితే. బాగుంది, చాలా బాగుంది సినిమా. నీటిలో ఉంటే చేపలు, సినిమాలో అదిరిపోయారు పాపలు. ఫైనల్ గా ఒకటే మాట, పండగ పండగ, రాజాసాబ్ పండగ, పండగ పండగ, ప్రభాస్ పండగ, పొంగల్ పండగ. అన్న హిట్ కొట్టాడు అంతే. ప్రభాస్ అన్న హిట్ కొట్టేశా.